తిరుపతికి వెళ్తున్నప్పుడు ఎక్కడ స్టే చేయాలో టెన్షన్ పడుతున్నారా? బడ్జెట్లో నీట్ రూమ్స్, టేస్టీ ఫుడ్, ఫ్యామిలీకి సేఫ్ ప్లేస్ కావాలా? అయితే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. బికాస్ మేము స్టే చేసిన ప్లేస్ డీటెయిల్స్ కంప్లీట్గా చెప్తాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్కడ స్టే చేసాము, అసలు ఏం తీసుకున్నాము, ఎలాంటి రూమ్స్ తీసుకున్నాము, బడ్జెట్ ఫ్రెండ్లీయా కాదా అన్నది ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము తిరుపతిలో దేవాంగ సత్రం రూమ్స్లో ఉన్నాము. నిజంగా చెప్పాలంటే బడ్జెట్లో సూపర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ ఆ రూమ్స్ కానీ, ఆ నీట్నెస్ కానీ చాలా బాగుంది. అండ్ దీని ఎంక్వైరీస్ కోసం మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని అడ్రస్ వచ్చేసి అశోక్ నగర్, ఓల్డ్ తిరుచెన్నూర్ రోడ్ అనమాట. అండ్ ఇది తిరుపతి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 300 నుంచి 400 మీటర్స్ లోపే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీస్కి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ రూమ్స్ గురించి చెప్పాలి అని అంటే మెయింటెనెన్స్ అవ్వచ్చు, చాలా బాగుంది, చాలా నీట్ అండ్ క్లియర్గా ఉందన్నమాట. అండ్ అది వచ్చేసి మనం రూమ్స్ చూస్తూ మాట్లాడుకుందాము. శ్రీ శ్రీనివాస ఉమారామలింగేశ్వర నిత్య అన్నదాన దేవాంగ సత్రంకి అయితే మనం ఇప్పుడైతే వచ్చేసామన్నమాట. అండ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ దీని పక్కన ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అవుతుంది కదా, సో అది కూడా ఫ్యూచర్లో మనకి ఓపెన్ చేస్తారనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ బిల్డింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని రూమ్స్ ఏంటి అసలు మొత్తం డీటెయిల్స్ కంప్లీట్గా అయితే ఇప్పుడు మనం చూసేద్దాము. మేము రాగానే చినుకులు అయితే పడ్డాయి అన్నమాట. నేను అది దేవుడు ఆశీర్వాదం కింద అయితే భావించాను. ఎందుకంటే వెళ్ళిన వెంటనే చినుకులు పడ్డాయి అంటే దేవుడు ఆశీర్వించారు అని అనిపించింది అనమాట. అండ్ ఫస్ట్ ఇది మెయిన్ హాల్ అనమాట. మనం వచ్చేస్తే ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో ఎంక్వైరీ ఆఫీస్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం రూమ్ కావాలి అంటే అప్పటికప్పుడు కూడా ఇస్తారు. అలాగే ఫస్టే మనం రూమ్ కావాలి అని మనకి బుక్ చేసుకున్నట్లయితే అలా కూడా రూమ్స్ ఇస్తారనమాట. నేను అక్కడ నెంబర్స్ ప్రొవైడ్ చేశాను కదా, సో ఆ నెంబర్స్ బట్టి కూడా మీరు వాళ్ళకి కాల్ చేసి ఎంక్వైరీస్ అవి తెలుసుకోవచ్చు. ఎంక్వైరీ ఆఫీస్లో మనల్ని అడుగుతారనమాట, ఆధార్ కార్డ్ అడుగుతారు. సో దాన్ని బట్టి దేవాంగులు అయితే మనకి రూమ్ అనేది ప్రైస్ మారుతుంది అనమాట. దేవాంగస్ కాదు వేరే క్యాస్ట్ అంటే ఇంకో ప్రైస్ ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళిన వెంటనే మనకి ఒక ఫామ్ ఫిలప్ చేయాలన్నమాట. వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు మనకి, ఆ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకి ఇస్తే మనకి రూమ్ అనేది ఇస్తారనమాట. దేవాంగులకి అయితే 1100 అండి రూమ్ వచ్చేసి. అండ్ నార్మల్ వేరే క్యాస్ట్ వాళ్ళు అయితే 1800 ఆర్ 1500 అనమాట. మేము వెళ్ళేటప్పటికి 1500 అయితే చెప్పారు. అండ్ సాటర్డే సండే వీకెండ్స్ వచ్చేసరికి 1800 అయితే చెప్పారనమాట. సో మాకైతే రూమ్ అనేది ఇచ్చేశారు. రూమ్ ఇచ్చేసిన తర్వాత రూమ్కి వాటర్ బాటిల్ అండ్ సోప్స్ అండ్ షాంపూస్ కూడా ఇచ్చారు. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి. అండ్ మనం ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట. మాకు వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అయితే వచ్చింది. సో ప్రతి రూమ్కి ఎవరు డోనర్స్ అనేవి రాశారనమాట. అండ్ రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, చాలా ప్లెజెంట్గా, చాలా బాగుంది. మా బాబు కూడా చాలా మంచిగా ఆడుకున్నాడు. అండ్ రూమ్ డీటెయిల్స్ అవి వచ్చేసి ఏసీ రూమ్ ఆర్ నాన్ ఏసీ రూమ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ హాట్ వాటర్ కూడా అవైలబుల్, కిడ్స్కి కానీ మనకి కానీ హాట్ వాటర్ ఆల్సో అవైలబుల్ అనమాట. అండ్ 1100 రూమ్ అయితే మాదైతే 1100 రూమ్ అండి. బాల్కనీ ప్రొవైడ్ చేశారు. 1100 రూమ్ అనే కాదు, ఏ రూమ్ అయినా సరే ఇలా బాల్కనీ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది వ్యూ కూడా. రూమ్ అయితే నీట్ అండ్ క్లీన్ ఎవ్రీ డే చేస్తున్నారు. అండ్ చాలా మంచిగా మెయింటైన్ అనేది చేస్తున్నారనమాట. అండ్ రూమ్ అనే కాదు, వాష్రూమ్స్ ఆల్సో చాలా చాలా బాగున్నాయి. పాప బాబు అయితే మంచిగా ప్లెజెంట్గా ఆడుకున్నారు. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్ వచ్చేసి మనకి బెడ్ ఇస్తున్నారు, బెడ్తో పాటు పరుపు కూడా ఇస్తున్నారనమాట. వేరే ఒక 4 మెంబర్స్కి రూమ్ అనేది అలాట్ చేస్తున్నారు. సో 4 మెంబర్స్కి రూమ్ కాబట్టి బెడ్ 2 మెంబర్స్కి, అలాగే పరుపు 2 మెంబర్స్కి లాగైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒక్కొక్క రూమ్లో అయితే 2
బెడ్స్ కూడా ఉంటున్నాయి అన్నమాట. నాకు ఇది మంచిగా అనిపించింది. కొంచెం పెద్దవాళ్ళు వచ్చినా అలాగే కొంచెం చిన్నవాళ్ళు వచ్చినా సరే అందరికీ మంచిగా చాలా బాగుంది అని అనిపించింది అనమాట ఈ ఫెసిలిటీ అనేది మెయిన్గా. అండ్ బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. నేనైతే కొంచెమే చూపించాను, అది కొంచెం పర్సనల్ కదా, కానీ మీకు చూపించాలి కదా అని చెప్పి నేను చూపించాను అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి హైలైట్స్ ఏంటి అని అంటే మనకి 1100 రూమ్ అయినా సరే 1800 రూమ్ అయినా సరే ఏ రూమ్కైనా సరే మనం ఈ సత్రంలో ఉన్నాము అని అంటే మార్నింగ్ టిఫిన్స్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫుడ్ అనేది చాలా బాగుంది, చాలా హోమ్లీ టేస్ట్ అనేది ఉందన్నమాట. మన ఇంట్లో ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అలాగే అనిపించింది నాకు. ఇందాక నేను చెప్పాను కదా ఉమాలింగేశ్వరి నిత్య అన్నదానం అని చెప్పి, సో ఇక్కడ సేమ్ ఆ పేరు వచ్చింది దీనివల్లే అని అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్స్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దీని టైమింగ్స్ వచ్చేసి చెకింగ్ టైం వచ్చేసి 12 PM నుంచి వాళ్ళు తీసుకుంటారు. అండ్ చెక్అవుట్ వచ్చేసి మార్నింగ్ 11 AM లోపు అయితే చేయాలి. అండ్ అప్రాక్స్ 1 డే ఉండొచ్చు, స్టే అవ్వచ్చు 1 డే. సో 1 డేలో మనం ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు. అండ్ ఇది తిరుపతిలో ఉంటుందన్నమాట, తిరుమల అయితే కాదు. అండ్ ఇది సేఫ్ అండ్ సెక్యూర్ కూడా ఉంది, ఫ్యామిలీస్కి కానీ అంతా మంచిగా చాలా బాగుంది. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా మంచిగా అనిపించింది, స్పేషియస్గా అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి డోనర్స్ నేమ్స్ అన్నమాట. ఎవరైతే కార్స్లో వస్తారు, బస్సెస్లో వస్తారు, అందరూ వస్తారు కదా, వస్తూ ఉంటారు, వ్యాన్స్లో వస్తారు, వాళ్ళందరికీ కూడా స్పేషియస్గా ఉంది మనకి పార్కింగ్ స్పేస్ అయితే. మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. బడ్జెట్లో అవనివ్వచ్చు, అలాగే రూమ్ నీట్నెస్లో అవనివ్వచ్చు, ఫుడ్లో అవనివ్వచ్చు. తిరుపతిలో కన్వీనియంట్ లొకేషన్ కావాలి అంటే డెఫినెట్లీ ఈ ప్లేస్ని కన్సిడర్ చేయొచ్చు, చాలా బాగుంది. మీరు కూడా తిరుపతికి వెళ్ళినప్పుడు ఎక్కడ స్టే చేస్తారో కామెంట్స్లో అయితే చెప్పండి. బికాజ్ ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు, ఎవరికన్నా తెలియని వాళ్ళు మీ కామెంట్స్ చూసి కూడా వాళ్ళు అక్కడ విజిట్ చేయొచ్చు. సో తప్పకుండా అయితే మీరు ఎక్కడ స్టే చేస్తారో చెప్పండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను, వీకెండ్స్లో ఆర్ ఫెస్టివల్స్లో చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి మీరు ముందుగా బుక్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. సో ముందుగా బుక్ చేసుకోవడం వల్ల 1500కే మనకి రూమ్ అనేది వస్తుంది, 1800కి కాకుండా. సో తప్పకుండా ముందుగా బుక్ చేసుకోండి. నేను అక్కడ నెంబర్స్ ప్రొవైడ్ చేశాను కదా, ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అయితే తప్పకుండా ప్రీ బుక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వీడియోలో సుపథం డీటెయిల్స్ అనేవి చెప్తాను. 1 year లోపు పిల్లలతో వెళ్తే ఫ్రీ దర్శనం ఎలా అవుతుంది, ఏమేమి తీసుకువెళ్ళాలి, వాటి ఎంక్వైరీస్ ఏంటి, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, అండ్ 1 year లోపు ఎన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నేను రీసెంట్గా వెళ్ళాను కాబట్టి నాకు ఏమైతే తెలిసాయో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకున్నట్లయితే నా నోటిఫికేషన్స్ అనేవి మీ ఫోన్లోకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. మాకు ఇక్కడ నచ్చి ఈ రూమ్స్ అనేవి నచ్చి మళ్ళీ తిరుమల వెళ్ళి తిరుమలలో దర్శనం అయిపోయిన తర్వాత మేము కిందకి వచ్చి మళ్ళీ స్టే చేసామన్నమాట సేమ్ దేవాంగ సత్రంలో. ఎందుకంటే నీట్నెస్ అది చాలా బాగుంది అండ్ హోమ్లీ ఫుడ్ కూడా ఉంది కాబట్టి మేమైతే ఇక్కడే ప్రిఫర్ చేసాము. బికాస్ మేము పిల్లలతో ఉన్నాం కాబట్టి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే లంచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అది నేను కొంచెం మిస్ అయ్యింది, దానికి బదులుగా నేను లాస్ట్లో ఫొటోస్ అనేవి యాడ్ చేస్తాను. మన డిన్నర్ హాల్ ఎలా ఉంది ఏంటి అనేది ఫొటోస్లో అయితే మీరు కంపల్సరీ చూడండి. అండ్ ఇంతవరకు వీడియో చూసారు అంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ వీడియోలో అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి, టాటా.